ఈ రోజుల్లో కిడ్నీలో స్టోన్స్ ఉండడం అనేది చాలా మందిలో చూస్తున్నాము. కొద్దిమంది అడుగుతుంటారు, సార్ కళ్ళు తాగడం కానీ బీర్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయని అడుగుతుంటారు. అది నిజమేనా కాదా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ పసునూరి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వాసుదేవ హాస్పిటల్, కోరుట్ల. మామూలుగా కళ్ళు కానీ ఆల్కహాల్ ఏదైనా తీసుకున్నప్పుడు అది ఒక టెంపరీ డైయూరిటిక్ లాగా పనిచేసి యూరిన్ రావడాన్ని పెంచుతుంది. అంతే తప్ప దానివల్ల కిడ్నీలో స్టోన్స్ పడిపోవడం అంటూ ఉండదు. నిజానికి ఆల్కహాల్తో డీహైడ్రేషన్ వస్తుంది. దాని ద్వారా ప్రమాదం మరింతగా పెరుగుతుంది. కొద్దిమంది తాగే కళ్ళు గిట్లా కల్తీ అయితే దాని ద్వారా మరింత ప్రమాదాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మామూలుగా ఆల్కహాల్తో యూరిక్ యాసిడ్ మరియు కాల్షియం లెవెల్స్ పెరిగి మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయి. కొద్దిమంది కూల్ డ్రింక్స్ తాగొచ్చు అని అడుగుతుంటారు. కూల్ డ్రింక్స్లో కూడా అంతే. అందులో ఎక్కువ మోతాదులో చక్కెర, ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ మరింతగా పెరుగుతాయి. ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయి అని ఎక్కడ కూడా సైంటిఫిక్గా ఎవిడెన్స్ లేదు. మరి కిడ్నీ స్టోన్స్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి పడిపోవడానికి ఏం చేయాలి అంటే, బెస్ట్ డ్రింక్ ఏదైనా ఉంది అంటే అది రెగ్యులర్ వాటర్. ఒక అడల్ట్ ప్రతిరోజు 2.5 నుంచి 3 లీటర్ల వాటర్ తాగాలి. కోకోనట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కూడా మంచిదే. అలాగే వీలైనంత వరకు ఆహారంలో ఉప్పును తగ్గించండి. కొద్దిమంది పికిల్స్ ఎక్కువ తినడం కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, చిప్స్ ఇలాంటివి దాంట్లో కూడా హై సాల్ట్ ఉంటుంది. వాటిని కూడా తగ్గించాలి. అలాగే హై ఆక్సలేట్ ఉన్నటువంటి ఫుడ్స్, పాలకూర కావచ్చు, టమాటా కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, ఎక్సెస్ టీ కూడా, సోయా ప్రొడక్ట్స్ కానీ వీలైనంత వరకు తగ్గించండి. అలాగే రెడ్ మీట్ని కూడా వీలైనంత వరకు తగ్గించండి. దాంతో కూడా కిడ్నీ స్టోన్స్ రిస్క్ అనేది పెరుగుతుంది. వీలైనంత వరకు ఐడియల్ వెయిట్ ఉండేటట్టుగా చూసుకోండి. ఫ్రూట్స్కు కావాలనుకుంటే లెమన్ మరియు ఆరెంజ్ ఫ్రూట్స్ చాలా మంచివి. మీరు అలాగే బనానా, కుకుంబర్, వాటర్ మెలన్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్గా మీ డాక్టర్ని సంప్రదించి మరింత మెరుగైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. డ్రింక్ మోర్ వాటర్, నాట్ ఆల్కహాల్. థ్యాంక్ యూ.